ధర్మారావు గారా, నేనే సతీష్ మాట్లాడుతున్నాను. మీరు నాకు ఫోన్ చేస్తున్నారా? వాటే వండరు. ఏమిటి విషయం? గడువా? నో 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 నో, ఐఎమ్ వెరీ వెరీ సారీ. నా చెయ్యి ఎప్పుడో దాటిపోయింది. నేను చేయగలిగిందల్లా ఒక్కటే, రేపు సాయంకాలంలోగా మీరేమన్నా ఏర్పాటు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. Now the time is 4 o'clock. ఇదిగో ప్రెస్ మీ చేతుల్లో పెడుతున్నాను. బాధపడుతున్నారా సార్? బాధపడ్డం బాగుపడ్డం ఇంకా మీ చేతుల్లోనే ఉంది సార్. మీ సిద్ధాంతం తప్పని ఒక్క మాట చెప్పండి, మీవన్నీ మీకు ఇచ్చేస్తాను. మీ నిర్ణయం మార్చుకోరని నాకు తెలుసు. నా నిర్ణయం కూడా మీరు తెలుసుకోవడం చాలా అవసరం. రేపో మాపో ఈ మేడ పడగొట్టి ఇక్కడే ఒక బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టి దానికి లగ్జరీ బార్ అని పేరు పెట్టి బ్రాందీ, విస్కీ, రమ్, జిన్, షాంపైన్ రకరకాల మధువులతో వందలాది మందికి విందులు చేస్తుంటారు. సతీష్ బాబు, ఏం సార్? దయచేసి ఈ పవిత్రమైన చోటును విలాస మందిరంగా మార్చొద్దు. ప్రజాసేవ చేసే ఈ పత్రికను ఆపివేయవద్దు. మీతో నాకెంత పంతమన్నా మీరు ఇంతగా అడుగుతున్నారు గనక మీ మాట తప్పకుండా పాటిస్తాను. కానీ మీరు నా మాట పాటించండి. అలాగే చెప్పండి. ఇదే ప్రెస్లో మీరొక సామాన్యమైన వర్కర్గా ఉంటూ పార్టీ వాళ్లతో సమానంగా జీతం తీసుకుంటూ ఎప్పట్లాగే మేనేజ్మెంట్ చూసుకుంటూ పత్రిక నడుపుతానంటే నాకు ఏమీ అభ్యంతరం లేదు. ఏమంటారు? అది నా అదృష్టంగా భావిస్తాను. వెరీ గుడ్ ధర్మారావు గారు, వెరీ గుడ్. ఏమిటి ఇంకా నిలబడ్డారే? సతీష్ బాబు కాదు సార్ అని పిలవటం నేర్చుకోండి. అలాగే సార్. రైట్, వెళ్ళి మీ పని చూసుకోండి. ఇంతవరకు ఈ ప్రెస్కు ఓనర్, ఇక నుంచి నాకు నౌక. మీరేమీ ఆందోళన పడకండి. మన ప్రెస్ ఆగిపోదు, మనమే నడుపుకుంటున్నాం. వెళ్ళండి ఆయన, పనులు చూసుకోండి. పదండి. బాబ్జీ, ఏంట్రా ఇంకా రెడీ కాలేదు? రెడీ అవుతున్నాను రా. చాలా హుషారుగా ఉన్నావు. పరీక్షలు అయిపోయాయి, పాసో ఫెయిలో ఆ దేవుడికి వదిలే. కానీ ఈ హాస్టల్ తిండి తినే పీడ ఈ రోజుతోనే వదిలిపోయింది. మా ఊరెళ్ళి మా అమ్మ వండి పెట్టే దద్దోజనం, చక్కెర పొంగలి, పులిహోర తింటూ హాయిగా ఉంటాను రా నాన్న. అవునరా, మా అమ్మ కూడా నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఏమిట్రా ఈ ప్యాకెట్ మర్చిపోయా? ఒరే, బాగా జ్ఞాపకం చేశావురా. మా చెల్లాయికి గాజులు పట్టుకెళ్తున్నాను రా అన్న. నువ్వేం కొన్నావురా? మా నాన్నకి చేతికర కొన్నాను. మంచి పని చేశావురా. ఒరే గోపీనాథు, నేను వెళ్ళొస్తాను రా. ఒరే, ఇది హాస్టల్ కాదురా, జైలు రా. పదండ్రా. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. మిమ్మల్ని కలుసుకోవాలని 2-3 సార్లు ప్రయత్నించాను, కానీ వీలు పడలేదు. నాతో మీకేం పని? పరీక్ష ఈ రోజున ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోతున్నాం. వెళ్లేలోగా మీతో ఒక మాట చెప్పాలని. చెప్పండి. చెప్పండి. నేను చెప్పలేను, మీరే చదువుకోండి. శ్రీ గోపీనాథ్ గారికి, మొన్న మన యానివర్సిటీలో మీరు ప్రదర్శించిన గేయనాటికి చూశాక మీ మీద నేను ఊహించుకున్న అభిప్రాయం తప్పని తెలుసుకున్నాను. మీ ఆశయాలు ఆదర్శాలు నాకెంతగానో నచ్చాయి. మీ మైత్రిని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మీరు ఎప్పుడైనా మా ఊరు రావడం తటస్థిస్తే నన్ను కలుసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ స్నేహాభిలాషి గీత. ఎవరు? అరే, మా ఊరే. ఏమ్మా గౌరీ, నీకు ఇప్పుడు ఆలస్యం అయిపోయినట్టుంది కదా? ఏం చేయనమ్మా, రైలే ఆలస్యంగా వచ్చింది. బాబు, ఈ అమ్మాయి మన మల్లయ్య కూతురు.
ఏదో ఇక్కడ ఒక బిడ్డలాగా పెరుగుతుంది. చాలా బుద్ధిమంతురాలు. ఈ అమ్మాయిని ఒక ఇంటి దాన్ని చేస్తే నాకెంతో తృప్తిగా ఉంటుంది. వెళ్ళిగా నాయ్య. మంచిది అది అదేమిటి ఆయన అలా చూస్తున్నావు? ఇది మనిల్లే. మనిల్లా? మరి మన బంగళా కొన్ని మంచి కార్యాల కోసం వినియోగించబడింది. చూడు గోపి, తినటానికి తిండి, కట్టుకోవటానికి బట్ట, తలదాచుకోవడానికి కాస్త నీడ, ఇవి మనిషికి కావాల్సిన కనీస అవసరం. వాటికి మనకి ఏ లోటు లేదు. మిమ్మల్ని ఇంత పేద స్థితిలో చూడాల్సి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు సార్. పేదరికం మనిషికి రావచ్చు నాయన, కానీ మనసుకు మాత్రం రావు. అవును, పేదరికం ఒక విధంగా మనిషికి పరీక్ష లాంటిది. దానికి తల వంచి బాధపడటం అవివేకం, ఎదిరించి నిలవటమే వ్యక్తిత్వం. సరే, బిఏ పూర్తి చేసావు కదా, తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు? మీరు క్షమిస్తానంటే ఒక మాట చెప్తాను. చెప్పునాయన. మీకు తెలియకుండా, మీ అనుమతి లేకుండా పాస్ అవుతాననే నమ్మకంతో ఇండియన్ పోలీస్ సర్వీస్కి అప్లై చేశారు. మీకు ఇష్టం లేకపోతే నా ఉద్దేశం మార్చుకుంటాను. అక్కర్లేదు నాయన, నువ్వు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు. సార్ ఏమిటైనా? అదే ఏం లేదండి. నువ్వు అడగదలుచుకున్నది ఏమిటో నేను అర్థం చేసుకున్నాను బాబు. మీ నాన్నగారిని గురించే కదా. ఆయన తన సిద్ధాంతాలను ఇంకా మార్చుకోలేదు, కానీ మార్చుకుని తానొక గొప్ప వ్యక్తిగా రూపొందే రోజు, మారిన నీ తండ్రి నీ ప్రత్యేకతను, ప్రయోజకత్వాన్ని గుర్తించే రోజు చాలా దగ్గరలోనే ఉంది. ఆ శుభ సమయం కోసమే నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. ధర్మం బాబు, బాబు ధర్మం ఏంటి బాబు, బాబు ధర్మం బాబు, ధర్మం ఏంటి మీకు దండం పెడతా బాబు, ధర్మం ఏంటి బాబు, బాబు 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 ధర్మం ఏంటి బాబు, బాబు బాబు ధర్మం బాబు, అబ్బో పెద్ద డాబు బాబు, బాబు ధర్మం ఏంటి బాబు, బాబు ధర్మం ఏంటి బాబు, ధర్మం ఏంటి బాబు, ధర్మసేవులు బాబు మీరు ఆగలుగా ఉన్నాడు బాబు. అక్కడికి నాది రాతిగుండా, మీది జాలిగుండా అని నలుగురు అనుకోవాలనేగా. మనిషికి సహాయం చేయడం ఇది కాదు ధర్మారావు గారు. అడుక్కోవడాన్ని మీరు పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారు. ఎరా దుక్కలాగా ఉన్నావు, పనిచేసి బతల కుంటోడు కదా బాబు, నాకు కొడతారు బాబు పని. పోనీ ఇతను మన బైండింగ్ సెక్షన్ లో వేసుకుందామా? అలాగే. ఎరా రోజుకి ఎంత కావాలి? ఏ కరువు రోజులు కదా బాబు, కనీసం 5, 6 బాగా ఆలోచించుకు చెప్పు. 7 రూపాయలు అయితే సరిపోద్ది బాబు. 7 రూపాయలు కావాలంటే ఉదయం 7 గంటల నుంచి సాయంకాలం 7 వరకు పనిచేయాలి. ఏందే 12 గంటలు పని చేస్తే 7 రూపాయలు ఇస్తారా? అంటే నిమిషానికి నయా పైసా కూడా గిట్టుబాటు కాలేదన్నమాట.